సో మీకు అనిపిస్తుందా ఈరోజు ఈ రూట్లో వెళ్తుంటే నేను చూసిన ప్లేస్ అయినా ఇది అంటే ప్రతిరోజు కొత్తగా కనపడుతుంది. ఎప్పుడైనా ఆగి అంటే ఏదైతే మీరు ఒక ప్లేస్లో నిలబడి ఆ ప్లేస్ అంతా చూసిన సందర్భాలు ఉన్నాయా? నేను చూసిన ప్లేస్ అయినా ఇదంతా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది హైదరాబాద్. అండ్ మనం అసలు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వస్తుంటే ఆ ఓరారు, ఆ సరౌండింగ్స్ మనకంటే మనం ఎందుకు ఊహించలేకపోయాము, మనం ఎందుకు ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేయలేము అనిపిస్తుంది. ముందే ఊహిస్తే ఈ డెవలప్మెంట్ ఎంత ఇది కాదు. అన్ని చోట్ల ల్యాండ్లు ఉంటాయి. ఇప్పుడు అనిపిస్తుంది కొన్ని ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఆపర్చునిటీ లూజ్ అయ్యాము, వి మిస్ ద బస్ అన్నట్టు ఉంటుంది ఈ డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే. బట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ లిమిటేషన్స్ ప్రకారం వాళ్ళందరూ బాగానే హ్యాపీగా డెవలప్ అయ్యారు. మీరు హైదరాబాద్ డెవలపర్లను కనుక స్టడీ చేస్తే అందరికీ కూడా ఊహించినంత గ్రోత్ మంచి లాభాలు చాలా మందికి తక్కువ టైంలో. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్, కమిట్మెంట్ అండ్ ప్యాషన్. సో నారెట్కో ఈ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ది పార్ట్, ఎవరు అవునన్నా కాదన్నా, దానికి ఈరోజు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు. దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ హైదరాబాద్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ది పార్ట్, ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీ షోస్ మీరు నిర్వహించడం వల్ల పబ్లిక్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకొని జెన్యున్గా ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దీనిలో వన్ ఆఫ్ ది పార్ట్గా మీరు కూడా ఉంటారు. ఎలా అనిపిస్తుంది నారెట్కో అనే కాదు, యాజ్ ఏ డెవలపర్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంటే అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నాం అనుకుంటాం. ప్రభుత్వం చేయలేని పని ఏంటంటే ప్రతి స్టేట్లో హౌసింగ్ బోర్డ్స్ ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ల్యాండ్ ఉంది, పవర్ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉంది. అయినా కూడా హౌసింగ్లో ఎఫెక్టివ్గా వాళ్ళు అనుకుని చేయలేకపోతున్నారు. ఆ లోటు మేము తీరుస్తున్నాం. మా దగ్గర ఆ రిసోర్సెస్ అన్నీ లేకపోయినా అన్ని కష్ట నష్టాలకు వచ్చి ల్యాండ్ కొని పర్మిషన్లు తెచ్చుకొని తర్వాత వచ్చే లీగల్ డిస్ప్యూట్స్ని ఎదుర్కొని వీటన్నిటిని అధిగమించి ప్రజలకి అవసరమైన గూడు ఇండియా మొత్తం డెవలపర్లే చేస్తున్నారు. గూడు గుడ్డ అనేవాళ్ళు ఇప్పుడు మెయిన్ గూడు కావాలి. అన్ని చోట్ల డెవలపర్లే పనిచేస్తున్నారు, ప్రభుత్వాలు చేయట్లేదు. సో ఎందుకని అన్ని కష్టాలు ఎదుర్కొని కూడా మేము మాకు అనుకున్నా కూడా రియల్ ఎస్టేటు చాలామందికి తెలియదు కానీ అసలు అంత కాంప్లికేటెడ్ బిజినెస్ ఇంకోటి ఉండదు. మేము ఎదుర్కొనే ఇబ్బందులు ఎవరు ఏ బిజినెస్లో కూడా ఎదుర్కోరు. అంత కాంప్లికేటెడ్ బిజినెస్ అయినా కూడా వీటన్నిటిని అధిగమించి అల్టిమేట్గా మేము ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి డెలివరీ చేసినప్పుడు ఒక స్కూల్ టీచర్ పిల్లలు 100% రిజల్ట్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారో మాకు కూడా ప్రతి ప్రాజెక్ట్లో అలాంటి ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు మేము కూడా వీఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద నేషనల్ జీడిపి. ఇప్పుడు ఇండియన్ జీడిపిలో రియల్ ఎస్టేట్ దాదాపు 8% ఎంత ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇన్ అబౌట్ నెక్స్ట్ కమింగ్ 20 years రియల్ ఎస్టేట్ జీడిపి ఈజ్ గోయింగ్ టు బి 15 to 20%. సో నేషనల్ గ్రోత్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ వీ ఆల్సో కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ది గవర్నమెంట్ రెవెన్యూస్. ఏ ప్రాజెక్ట్లో అయినా మాకు వచ్చే రెవెన్యూలో దాదాపు 40 to 45% విల్ గో టు గవర్నమెంట్ త్రూ సో మెనీ ట్యాక్సెస్. మీరు ఆటో పైలట్లో ఉందని మీరు అన్నారు. ఇది నాణ్యానికి ఒకవైపు, కానీ ఈరోజు ఆటో పైలట్ నుంచి మళ్ళీ పైలట్ మోడ్లోకి వచ్చింది అంటే నేను ఒప్పుకోను. ఆటో మోడ్లో ఉంది అంటే అది ఆటో గ్రోత్, స్టడీ గ్రోత్ అనేది ఉంటుంది. ఆ గ్రోత్ పెరిగి పర్సంటేజ్ పెరగటం తగ్గటం అనేది కొన్ని పరిణామాలు బట్టి ఉంటాయి. అది మార్కెట్ కండిషన్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ పాలసీలు అవ్వచ్చు, వీటి వల్ల అవ్వచ్చు. బట్ రీజనబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు బయట జరుగుతున్న ప్రచారానికి మీరు చెప్పేదానికి పొందడం లేదంటే వాస్తవాలే చెప్తున్నాను నేను. ఇప్పుడు జనరల్గా నేను వాస్తవంగా అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈ ప్రశ్న నేను అడిగింది మిమ్మల్ని,
రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాపర్టీ షోకి అటెండ్ అయ్యారు. దాదాపు 1:15 మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో దాదాపు ఒక 10 టైమ్స్ వచ్చి ఉంటుంది అన్నమాట. అపోహలకు గురి చేశారు, పబ్లిక్ అపోహల్లో ఉన్నారు, మీరు దాని నుంచి బయటపడండి, మీరు ఏం చేయాలో అది చేస్తాం అని చెప్పి ఆయన 10 సార్లు అన్నారు. అందుకు నేను ఈ ప్రశ్న అడిగాను. కరెక్ట్, అందుకే చెప్తున్నా నేను. ఆటో మోడ్లో ఉంది అంటే ఒక ప్రభుత్వం ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ పెరగదు, ఒక ప్రభుత్వం పోవటం వల్ల రియల్ ఎస్టేట్ పడదు. ఆటో మోడ్లో ఉంది అంటే అర్థం ఏంటంటే స్టడీ గ్రోత్ అనేది రెగ్యులర్గా ఉంటానే ఉంది. దాన్ని మాకు తెలుసు అది స్టడీ గ్రోత్ ఉంది కాబట్టే ఉందని చెప్పగలుగుతున్నాం. సో ప్రభుత్వం మారటం వలన రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది వాస్తవం కాదు. ఇది అపోహలు మరి ఎందుకు ఇంత సర్క్యులేట్ అవుతున్నాయి? మీకు అంటే ఎప్పుడైనా కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా పబ్లిసిటీ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ హైడ్రా, ఏదైనా నెగిటివ్ న్యూస్ తొందరగా ఫస్ట్ హైడ్రా మీద ఎంతవరకు చేయాలి? ఇప్పుడు ఒక డెవలపర్ గురించి ఒక 40 మంది వీడియో ఛానల్స్ పాజిటివ్గా చెప్తే, ఒక ఇద్దరు నెగిటివ్గా చెప్తే ఆ ఇద్దరికి విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. 40 మంది పాజిటివ్గా చెప్పేది తప్పు అనుకుంటారు, వాళ్ళిద్దరు చెప్పేది కరెక్ట్ అనుకుంటారు. అది హ్యూమన్ సైకాలజీ. సో అందుకని ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెసివ్ గవర్నమెంట్ని చూసాం కాబట్టి నేను ఇందాక అందుకే చెప్పాను, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రీవియస్ గవర్నమెంట్ టేకప్ చేసిన ఇనిషియేటివ్స్ కంటిన్యూ చేయడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటోమోడ్లో ఉంది, స్టడీ గ్రోత్లో ఉంది అని చెప్తున్నాను. గవర్నమెంట్ ఏం చేయగలదు అంటే స్టడీ గ్రోత్ని యాక్సిలరేట్ గ్రోత్లో తీసుకెళ్ళగలదు. అంటే ఇంకొంచెం వాళ్ళ ఇనిషియేటివ్స్, న్యూ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఆయన తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్కి ఉపయోగపడుతుంది. కానీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 years అవుతుంది, ఇంకా 2 years ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవుతాయంటే ఇప్పుడు ఒక 4th సిటీ, RRR. అంటే మీరు మన గవర్నమెంట్ టేకప్ చేసిన ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా అది ఒక 5-year టర్మ్లో కంప్లీట్ అయ్యింది. గవర్నమెంట్ రావాలి, దానికి ప్లానింగ్ చేయాలి, దానికి బడ్జెటింగ్ చేయాలి, దానికే 2 సంవత్సరాలు సరిపోతుంది. తర్వాత అది గ్రౌండ్ అయిన తర్వాత, ఒకసారి గ్రౌండ్ అయిన తర్వాత దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా కంటిన్యూ. అంటే అది ఆల్రెడీ మనం ఇక్కడ విట్నెస్ చేసాం. ఓఆర్ఆర్ అనేది ఒక పీరియడ్లో అయ్యింది కాదు. హైటెక్ సిటీ అనేది ఒక టర్మ్లో మొదలైనా కూడా తర్వాత కూడా అందరూ వచ్చి దాన్ని కంటిన్యూ సపోర్ట్ చేశారు. సో సిమిలర్గా మిగతా ప్రాజెక్ట్స్ కూడా డెఫినెట్గా ఎవరు వచ్చినా, బికాస్ దట్ విల్ హెల్ప్ ఫర్ ది సిటీస్ గ్రోత్. మీకు ఎలివేటెడ్ కారిడార్స్ ఉన్నాయి మెటీరియల్ సైడ్, అది ఎప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ మొదలుపెట్టింది ఇనిషియేషన్. సో అప్పుడు సక్సెస్ఫుల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోలేకపోయారు. అదే ప్రాజెక్ట్ని ఈ గవర్నమెంట్ పర్స్యూ చేసి క్లియరెన్స్లు తెచ్చుకున్నారు. సో అందుకని ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మాకు డెఫినెట్గా నమ్మకం ఉంది. మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ ఒక షేప్కి వస్తాయి, తర్వాత కంప్లీట్ అవుతాయి.